మూడో విడతలో ఎంతమంది అర్హులు? గత 2 విడతలలో వేల మంది రైతులకు నిరాశ. అనర్హులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు నేడు మూడో విడత విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఈసారైనా రుణమాఫీ అవుతుందో లేదోనన్న సందిగ్ధంలో రైతులు. గత 2 విడతలలో చేసింది 12,000 కోట్లే. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం చేయాల్సింది 18,000 కోట్లు. ప్రచారం జరుగుతుంది మాత్రం 6,000 కోట్లే. మరోవైపు రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ రద్దు. రుణమాఫీపై అనుకున్నంత స్పందన రాకపోవడంతోనేనన్న చర్చ. ఏంది మూడో విడత రుణమాఫీకి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రుణమాఫీ డబ్బులు విడుదల చేయనున్నారు. గత 2 విడతలలో 17,74,635 మంది రైతులకు 12,224.97 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది సర్కార్. మూడో విడతలో ఏ మేరకు చేసిందన్న సందిగ్ధత అందరిలో నెలకొంది. ఇప్పటికే చాలామంది రైతులు రుణమాఫీ అవ్వకపోయేసరికి బ్యాంకుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో విడతలో ఎంతమందికి రుణమాఫీ అవుతుందన్న సందేహం కూడా కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా దీనిలో భాగంగా జూలై 18న తొలి విడత ₹1,00,000 అన్నారు. దాని తర్వాత రాష్ట్రం మొత్తం 11 లక్షల మంది రైతులకు 6,098 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించిల్లు. రెండో విడతలో జూలై 31న 6,198 కోట్లు విడుదల చేసింది. రెండో విడతలో 6.40 లక్షల మందికి ఇక 6,198 కోట్లు జమ చేశామని చెప్పారు. ఇప్పుడు 18,000 కోట్ల అవసరం ఉన్నది. 6,000 కోట్ల రుణమాఫీ విడుదల చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇక్కడ మూడో విడతకు సంబంధించి రియాలిటీ తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నా అంటే ఈరోజు రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏదైతే ఉన్నదో వీళ్ళు దొంగ లెక్కలు చెప్తూ వీళ్ళు లిటిగేషన్లు బ్యాంకులకు సంబంధించి ఉంటే వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు ప్రామాణికమని ఎన్నికలలో చెప్పిన హామీలేంది, ఈరోజు వీళ్ళు చేస్తున్న ఈ బూటకపు ప్రచారం ఏంది అని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. దయచేసి ఆలోచించాలని మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తూ ఉన్నది. తెలంగాణ రైతులను అరిగోస పెడుతున్నది. ఇంతకంటే సాక్ష్యం ఇంకెక్కడ తీసుకురాలేం. మొదటి విడత రెండో విడత ఇవన్నీ చెప్పలే. మనకేమన్నారు? ఒక మాట చెప్పిలు మొత్తం ఒకటేసారి డిసెంబర్ 9న గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నారు. అక్కడ మాట తప్పి తర్వాత ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అంటూ మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా ప్రమాణం చేసిరు. చేసిన తర్వాత ఇవాళ ఏమైపోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మళ్ళా దశలు పెట్టిలు. మొదటి దశ రెండవ దశ ఆ దశ ఈ దశ అంటూ చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఇక ఇంకొక అంశం ఏంటంటే